థ్యాంక్ యూ. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే, సుధాకర్ అయిన తర్వాత సుధాకర్ ఓకే సార్. ఆ స్థానాలు మినహా టీ కాంగ్రెస్ లిస్ట్ రెడీ తనకి. రైట్. జహీరాబాద్ సురేష్ షెట్కర్, అట్లాగే చేవెళ్ళ సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ కొందూరు రఘువీర్ రెడ్డి, మహబూబ్ బలరాం నాయక్, వీళ్ళు నలుగురు పేర్లు ఫైనల్ అయినాయి. పాపం వంశీచంద్ పేరు కూడా మన మహబూబ్ నగర్ దగ్గర చెప్పినట్టున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ పేరు ఇంకా ఫైనల్ కాలేదు, ఇంకా పెండింగ్లో ఉంది. సరే, ఏదైనా కానీ 4 స్థానాలని, మొత్తం 36 స్థానాలను ప్రకటించారు. అందులో 4 స్థానాలు తెలంగాణవి. సెకండ్ లిస్ట్లో మిగిలినటువంటి లిస్ట్ ఇస్తారని చెప్తున్నారు. ఓవరాల్గా చూసినప్పుడు కొంత వారు కూడా 100 లిస్టు రిలీజ్ చేయాలనే దాంట్లో అయితే వేగంగా అడుగులు వేస్తున్నారు. సరే, ఈ లిస్టు కంటే రాబోయేటువంటి లిస్టులు ఇంకా ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది. ఖమ్మం ఒకటి, మల్కాజ్గిరి ఒకటి, ఈ ఎక్కువ జనానికి టఫ్ ఉండే క్రేజ్ ఉండేటువంటి పార్లమెంట్ స్థానాలు ఇవే కదా. వరంగల్ ఒకటి, నల్గొండ ఒకటి, భువనగిరి ఒకటి. సరే చూద్దాం. సుధాకర్ ఓకే. అంటే మిగతా మరి సికింద్రాబాద్ కొన్ని స్థానాలు మాత్రం సెకండ్ లిస్ట్లో వచ్చే అవకాశాలు ఇస్తారు. ఏం చేస్తారు, లిస్టు వచ్చి ఎలక్షన్ వచ్చే కొన్ని ఇంక ఇవ్వాలి కదా, ఎవరికి కసరత్తు మొదలు పెడుతున్నారు. అయితే రాజకీయాల్లో ఎందుకో మనకు అర్థం కాని ఏంటంటే ఎలక్షన్ సమీపించినప్పుడు కసరత్తు చేస్తుంటారు, ముందంతా ఏం చేస్తుంటారో అర్థం కాదు. ఒక 6 నెలల ముందు దాని మీద యుద్ధం చేయొచ్చు కదా, ప్రయత్నం చేయొచ్చు కదా, ఏం చేయాలి అనే దానికి ఒక ఐడియా రావచ్చు కదా. సరే, 17 స్థానాల్లో 12 స్థానాలు క్లియర్ చేసుకోవచ్చు, మిగిలిన స్థానాలు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అట్లే ఉండదు. చివరికి వచ్చిన తర్వాత అప్పుడు దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు, దాన్ని అడిదిప్పుతున్నట్టు, దీన్ని ఎడిదిప్పుతున్నట్టు, వాళ్ళని పిలుస్తున్నట్టు, వీళ్ళని పిలిచి మాట్లాడుతున్నట్టు, ఇట్లా భలే వెరైటీగా ఉండిద్ది. అంటే సమీకరణాల్లో భాగంగా మీరు అన్నట్టు ఆర్థిక బలం, అంగబలం ఇవన్నీ కూడా పార్టీకి పని చేయాలని అంటే 6 నెలల ముందు ఇస్తే వాడు చాలా బాగా పని చేసుకుంటారు. ఆ అభ్యర్థులు వాళ్ళు గ్రౌండ్లోకి వెళ్ళి ఓటు కొంత టర్న్ చేసుకుంటారు. పని చేసేవాళ్ళకి ఇవ్వాలనుకుంటే, డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఇవ్వాలనుకుంటే అది ఇంకో టైప్. మనకి ఈసారి మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ కూడా కొంతమంది పేర్లు అనౌన్స్ చేసిందండి. మరి ఈసారి కానీ ఫైట్ మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటున్నారండి కేసీఆర్. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అంటున్నారు. మరి అవునన్నా కాదన్నా ఫైటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. బీఆర్ఎస్ కొన్ని పార్లమెంటు స్థానాల్లోనే ఫైట్ ఇవ్వగలిగిద్ది. మామూలుగా మిగిలిన వాటిలో కూడా ఫైట్ ఇచ్చింది, కానీ క్రియాశీలకంగా ఫైట్ చేయలేదు. ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు ఉంటాయి, సెకండ్ ప్లేస్లో బీజేపీ స్థానాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది, థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ స్థానాలు ఉంటాయి. ఇది అవునన్నా కాదన్నా ఏ పార్టీ వాళ్ళని అడిగినా, అది బీఆర్ఎస్ వాళ్ళని అడిగినా అదే చెప్తారు, బీజేపీ వాళ్ళని అడిగినా అదే చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళని అడిగినా చెప్తారు. కాదు, మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడినంటే 17 మేమే గెలుస్తూ ఉంటారు. ఆఫ్ ది రికార్డ్ ఏంటంటే 7-8 స్థానాలు కాంగ్రెస్కి వస్తాయండి, మాకు 5 స్థానాలు వస్తాయండి అని అంటారు ఎవరైనా చెప్పేటువంటి వాళ్ళు. అలాగా మనం ఆఫ్ ది రికార్డ్ మనం గదిలో మాట్లాడినప్పుడు ఇట్లా చెప్తారు, బయటకు వచ్చి మాట్లాడి మాకు 17 వస్తాయండి అంటారు. ఎవరు? కాంగ్రెస్ అదే అంటది, బీజేపీ అదే అంటది, బీఆర్ఎస్ అదే అంటది. అదే గొప్పతనం రాజకీయాల్లో ఉన్నటువంటిది. ఈ నేలకి నరం లేదంటారు కదా, నిజం చెబితే ఏమైనా నైద్యం అని చెప్పి నిజం చెప్పరు మీడియా ముందుకు వచ్చి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సుధాకర్ గారు అందుబాటులో లేరండి. ఓకే.